ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అని డాక్టర్ ఆదిత్య అన్నారు. విజయనగరం జిల్లా బాడంగి మండలం కేంద్రంలో నేడు నిర్వహించిన మండల సమావేశ కార్యక్రమంలో డాక్టర్ ఆదిత్య బీపీసీ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎండలో తిరిగేటప్పుడు ఓఆర్ఎస్ ప్యాకెట్లు గవర్నమెంట్ హాస్పిటల్ లేదా విలేజ్ హెల్త్ కేర్లో కూడా ప్యాకెట్లు తీసుకొని ప్రతి ఒక్కరూ త్రాగాలి. అలాగే కుక్కలతో జాగ్రత్తగా ఉండాలి. మలేరియా వ్యాధి నుండి దూరంగా ఉండి జ్వరం వచ్చినప్పుడు మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్ సంప్రదించవలను అని అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఆదిత్య. నేను వాడాడ పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తాను. వేసవికాలం వస్తున్న కారణంగా మనం హీట్ స్ట్రోక్ అంటే వడదెబ్బకు సంబంధించి తగిన చర్యలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏవైతే వడదెబ్బలో తగిలే దాంట్లో ఎక్కువ అవకాశం అనేది చిన్నపిల్లలకి, గర్భిణీ స్త్రీలకి మరియు ముసలి వాళ్ళకి అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు పగటిపూట ఎండ సమయంలో అది మిట్ట మధ్యాహ్నం పూట ఎండలో ఎక్కువ తిరగకుండా ఇంటి పట్టున లేదా నీడ పట్టున ఉండాలి. అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు బయట ఎక్కడ కూడా కొనొద్దు. ఏవైతే మీకు ఇబ్బంది ఉందో మీరు తెలియజేస్తే ఓఆర్ఎస్ ప్యాకెట్లు అనేవి హెల్త్ స్టాఫ్, ఆశాలు, ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీలు మీ ఇంటికి వచ్చి లేకపోతే హెచ్డబ్ల్యూసీలో లేదా పిహెచ్సిలో లేదా సిహెచ్సిలో మీకు అందించడం జరుగుతుంది. వాటిని మాత్రమే ప్యాకెటెడ్ పౌడర్డ్ ప్యాకెట్స్ వాటిని మాత్రమే వాడాల్సిందిగా కోరుకుంటున్నాను. బయట దొరికే ఏవైతే ఫ్లూయిడ్ టైప్లో, వాటర్ టైప్లో ఉండే ఎలక్ట్రాల్ పౌడరు, ఎలక్ట్రాల్ సొల్యూషన్ అనేవి అవి అఫీషియల్గా ఓఆర్ఎస్లు కావు. సార్, అంటే ఇప్పుడు ఏంటంటే రానున్న రోజుల్లో గవర్నమెంట్ ఇచ్చిన పౌడర్స్ కొన్ని కెమికల్ వేసి బాగోట్లేదు, అవి తాగి చాలామంది పడిపోతున్నారని బయట టాక్ వస్తుంది. గవర్నమెంట్ ఇచ్చిన వాటి వల్ల తాగి ఇబ్బందులు పడ్డవాళ్ళు అనేది ఇంతవరకు ఎక్కడ నాకు తెలిసి లేదండి. ఏవైతే బయట ఎలక్ట్రాల్ ప్యాకెట్లు, ఫ్లూయిడ్, యాపీ ఫిజిల్ లాంటి ఎలక్ట్రాల్ సేమ్ ఒకేలాగా ఉన్న వల్ల ఉండడం వల్ల వాళ్ళు బయట కొట్లలో, బయట షాపుల్లో, బయట కిరాణా కొట్లలో, బయట ఏదో చిన్న చిన్న పాన్ షాపుల్లో వాటి వల్ల ఇబ్బంది వస్తున్న మాట అయితే ఉంది నిజంగానే. దానికి గవర్నమెంట్ ఇచ్చిన ఒరిజినల్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్కి వ్యత్యాసం ఉందండి చాలా వరకు కూడా. సో దయచేసి హెల్త్ స్టాఫ్ మీకు అందజేసిన ఓఆర్ఎస్ ప్యాకెట్లను మాత్రమే వాడాల్సిందిగా కోరుకుంటున్నాను. తదుపరి మలేరియాకి మరియు తర్వాత స్క్రబ్ టైఫస్కి సంబంధించి కొంచెం ఇప్పుడిప్పుడుగా జ్వరాలు పెరుగుతూ ఉన్నాయి. స్క్రబ్ టైఫస్కి సంబంధించినంత వరకు మనకి మొక్కల్లో పాటు లోపలైతే గడ్డి అలాంటి దగ్గరలకి వెళ్ళినప్పుడు మాత్రం అలాంటి పురుగులు అనేవి మీకు కరవడం అనేది అవకాశం ఉంటుంది. సో దయచేసి అవసరం లేని వాళ్ళు పొలాల్లోకి కానీ గడ్డి వాముల్లోకి కానీ వెళ్ళొద్దని దయచేసి కోరుకుంటున్నాను. ఒకవేళ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ, ఏమైనా జ్వరం వచ్చినా కానీ నిర్లక్ష్యం చేయకుండా ఎక్కడికైనా సరే హాస్పిటల్కి వెళ్ళాల్సిందిగా, ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్కి, అది హెచ్డబ్ల్యూసీ అయినప్పటికీ లేదా పిహెచ్సి అయినప్పటికీ సిహెచ్సి అయినప్పటికీ అక్కడికి వెళ్తే మా దగ్గర కిట్లు అనేవి ఉండడం జరిగిందండి. ఎలాగైతే మలేరియాకో, డెంగ్యూకో, టైఫాయిడ్కో కిట్లు ఇవ్వడం జరిగిందో స్క్రబ్ టైఫస్కి సంబంధించి కూడా కిట్లు అనేవి హాస్పిటల్లో మేము ఉంచడం జరుగుతుంది. ఎవరికైనా జ్వరం వచ్చినప్పుడు వాళ్ళు మా దగ్గరికి వస్తే సిమ్టమ్స్ని చూసుకొని మేము ఏ టెస్టులు అయితే అవసరమో ఆ టెస్టులను బట్టి వాళ్ళకి టెస్టులు చేయడం జరుగుతుంది. టెస్టులు చేసి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నిర్లక్ష్యం చేయడం వల్ల స్క్రబ్ టైఫస్లో ఇబ్బంది గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా జ్వరాలు ఉన్న వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి రావాల్సిందిగా, ఒకవేళ హాస్పిటల్కి రాలేని పక్షంలో హెల్త్ స్టాఫ్కి తెలియజేస్తే మేము ఇంటికి వచ్చైనా సరే మిమ్మల్ని దగ్గరుండి మా స్టాఫ్ హాస్పిటల్కి తీసుకురావడం అయినా సరే జరుగుతుంది. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా హాస్పిటల్ స్టాఫ్కి, హెల్త్ స్టాఫ్కి తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. సార్, ఇప్పుడు ఈ వైరస్కి ఎన్ని రోజులు ఉంటుంది సార్? మ్యాక్సిమం దీని పవర్ ఎంతసేపు ఉంటుంది ఏంటి? మలేరియాకి అయితే కనుక మనకి 7 నుంచి 14 రోజులు అనేది ఉంటుంది వన్స్ మనకి దోమకాటు తర్వాత. అలాగే స్క్రబ్ టైఫస్కి అనేది 21 రోజులు అనేది ఉంటుంది. జ్వరం మొదలైన 21 రోజుల వరకు కూడా ఈ ఇబ్బంది అనేది మనం ఫేస్ చేస్తాం. జ్వరం వచ్చింది ఈరోజే వెంటనే మనకి ఇబ్బంది అవుద్దా అంటే కొంతమందికి అవ్వచ్చు. ఇమ్యూనిటీ బేస్ అయి ఉంటుంది. ఎవరెవరి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉంటుంది. మిగతా ఇబ్బందులు ఉన్నాయి, గుండె సమస్యలు ఉన్నాయి, కిడ్నీ సమస్యలు ఉన్నాయి, అలాంటి వాళ్ళకి తొందరగా రావచ్చు. అన్ని ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి కొంచెం లేటుగా రావచ్చు. మొత్తానికి 21 రోజుల వరకు కూడా ఈ ఇబ్బంది అనేది. అంటే ఇప్పుడు ప్రాణహానికి ఎటువంటి ఉండదు కదా సార్ ఈ వైరస్? ప్రాణహాని అనేది కొంత మేరకు ఉందండి. అంత ఎక్కువ మందికి ఇంకా స్క్రబ్ టైఫస్ అనేది సోకలేదు. కానీ మన రాష్ట్రంలో ఇప్పటికీ 2-3 డెత్స్ అనేవి జరగడం జరిగింది. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిపి ఇప్పటికీ 2-3 డెత్స్ అనేవి జరగడం జరిగింది. కాబట్టి స్క్రబ్ టైఫస్లో ప్రాణహాని అనేది కొంతవరకు ఉంది. కాకపోతే దానికి ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్ అండి. ఏదో పెద్ద ట్రీట్మెంట్లు, పెద్ద ఇంజెక్షన్లు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. బేసిక్ ట్రీట్మెంట్స్తో, చిన్న మందులతోనే మనము దానికి ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. మనం ట్రీట్మెంట్ చేయడంలో దానికి
నిర్లక్ష్యం వహించినప్పుడు మాత్రమే దానివల్ల ప్రాణహాని అనేది అవకాశం ఉంది. సో ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన సమావేశంలో ఈ డాగ్స్ ఈ కుక్క కాట్లు అనే దాని మీద మీరు ఇందాక మాట్లాడారు. ఏంటి అది కుక్క కాట్లు నెలకి ఎన్ని వస్తున్నాయి మన వాడాడు కావచ్చు హాస్పిటల్కి? మన వాడాడ హాస్పిటల్లో జనవరి 1వ తారీఖు నుంచి అంటే 2026 జనవరి 1వ తారీఖు నుంచి ఈ 2 నెలల్లో ఇప్పటి వరకు వాడాడ హాస్పిటల్లో 26 డాగ్ బైట్ కేసులు రావడం జరిగింది. తర్వాత సిహెచ్సి బాడెంగ్లో కూడా ఇంకా అదే నెంబరు, అలాంటి నెంబరే ఒకటి ఉంటుంది, 30-35 దాకా వాళ్ళ దగ్గర కూడా వచ్చినాయి. సో మండలం మొత్తం మీద లెక్కేస్తే 60 దాకా ఈ 2 నెలల్లో డాగ్ బైట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఏదైతే డాగ్ బైట్ అనేది వస్తుందో ప్రతి కుక్కకి రేబీస్ వ్యాధి ఉందని మనం అనుకోవడానికి లేదు. కానీ ఏ కుక్కకైనా సరే రేబీస్ వ్యాధి ఉందా లేదా అనేది మనం డైరెక్ట్గా బయట నుంచి చూసి చెప్పలేం. కాబట్టి మనం ఏ కుక్క కాటునైనా లేదు కుక్క పన్ను తగిలిందనా లేకపోతే కుక్క గోర్లతో గీరినా కూడా దాన్ని మనం కుక్క కాటు కిందనే ట్రీట్ చేయాలి. ఎందుకంటే రేబీస్ వ్యాధి వన్స్ వచ్చాక మనం ట్రీట్మెంట్ చేయడానికి మందులు లేవు. ఏదైతే రేబీస్ రాకుండా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఏదైతే ఇవ్వడం జరిగిందో దానికి 5 డోసులు ఉన్నాయి. ఆ డోసులు ఇస్తే మాత్రమే రేబీస్ రాకుండా మనం ముందు జాగ్రత్త తీసుకోవడానికి ప్రివెన్షన్ మాత్రమే ఉంది తప్ప వన్స్ రేబీస్ వ్యాధి వచ్చాక క్యూర్ లేదు. కాబట్టి ఒకవేళ ఎవరికైనా కుక్క కాటు కానీ కుక్క గోరుతో గీరినా కానీ కుక్క పన్నుతో గీరినా కానీ రక్తం వచ్చినప్పటికీ రాకపోయినప్పటికీ కూడా దాన్ని కుక్క కాటు కింద మీరు పరిగణించి నిర్లక్ష్యం వహించకుండా ఖచ్చితంగా మీ అందుబాటులో దగ్గరలో ఉన్న ఏదైనా సరే గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. సార్ ఇప్పుడు దీని పట్ల మీరు గవర్నమెంట్కి ఎటువంటి సూచనలు ఇవ్వగలరు సార్? గవర్నమెంట్కి సూచనలు అనేవి మనం ఇవ్వలేమండి. అంటే మామూలుగా కుక్కకి అంటే ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకుంటేనే కదా సార్ కుక్కల్లో మీరు ఏం చేయలేరు కాబట్టి ప్రభుత్వానికి కావచ్చు పంచాయతీ కావచ్చు మీరు ఎటువంటి సూచనలు ఇవ్వగలరు? మీరు ఏదైతే కుక్కలు అనేవి ఎక్కువ జనాభా ఉన్నాయో అలాంటి జనాభాని మనం తగ్గించడానికి మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది అయితే కుక్కలకి ఆపరేషన్ చేయడం వలన లేకపోతే ఇక్కడున్న కుక్కలను తీసుకెళ్ళి వేరే దగ్గర వదిలేయడం వలన అనేది వాళ్ళ ఫైనాన్షియల్ క్యాపబిలిటీని బట్టి మారుతూ ఉంటుందండి. ఏదైతే కుక్కల్ని ఇక్కడ తీసుకొని వేరే ఊర్లో వదిలేయడం అనేది అది యాక్చువల్లీ అది ప్రాక్టికలీ వర్కౌట్ కాదు. ఎందుకంటే ఇక్కడ తక్కువైనప్పటికీ